నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జరిగిన ఉగాది వేడుకలు. వేడుకల్లో పాల్గొని రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఉగాది వేడుకలు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో వెల్లివిరియాలని ఆకాంక్షించిన జగన్. రాష్ట్రంలో కూటమి పాలన యువతకు వరమన్న టీడీపీ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు. నిరుద్యోగ యువతి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడి. నగరంలో తెలుగు జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగిన ఉగాది సంబరాలు. సీనియర్ పాత్రికేయుడు వి డిజిటల్ బ్యూరో చీఫ్ ఎంఎస్ఆర్ ప్రసాద్ను సత్కరించిన పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాక్షి. ఉగాది షడ్రుచుల మాదిరిగానే మన జీవితాల్లో కష్టసుఖాలు ఉంటాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఉగాది పచ్చడి మన జీవితాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. పండుగలు మనకు ఆరోగ్యకరమైన జీవన శైలిని నేర్పిస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం సీఎం మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు అన్నారు. మాడుగుల నాగఫణి శర్మ బాగా అర్థమయ్యేలా పంచాంగ శ్రవణం చేశారని, భగవంతుడు ఆయనకి చక్కటి వాక్చాతుర్యం ఇచ్చాడన్నారు. ఈ పరాభవనామ సంవత్సరం అన్ని విధాలా బాగుంటుందని చెప్పారు. ఉగాది పచ్చడి ఎంత ఇష్టంగా తింటామో పంచాంగ శ్రవణం కూడా అలాగే వింటాం. సంపద కొంతమందికి సొంతం కాకూడదు, అందరూ ఆనందంగా ఉండాలన్నారు. విలువలు పతనమైన రోజు జీవితాలు భ్రష్టు పడతాయని, అమరావతితో పాటు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకున్నామన్నారు. గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు, గద్దె రామ్మోహన్ గారు, ఈరోజు వివిధ సంస్థలకు సంబంధించినటువంటి చైర్మన్ అయినటువంటి గుమ్మడి గోపాలకృష్ణ గారు, తేజస్వి గారు, గంగులయ్య గారు, విక్రమ్ కుమార్ గారు, దినకర్ గారు, శ్రీదేవి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ గారు, ఎండోమెంట్ సెక్రటరీ హరి జవహర్ లాల్ గారు, ఈరోజు మనలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా పంచాంగ శ్రవణ చేసినటువంటి మాడుగుల నాగఫణి శర్మ గారు. నాకు ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా ఆయనంటే ఒక నమ్మకం. ఆయన ఎప్పుడు కూడా చాలా అనర్గళంగా ఏది మాట్లాడాలన్నా భగవంతుడు ఆయనకు ఆ చాతుర్యాన్ని ఇచ్చాడు. అందుకే నేను హైదరాబాద్లో హైటెక్ సిటీ పక్కన ఆయన్ని పీఠం పెట్టడానికి ల్యాండ్ ఇచ్చాను. ఈరోజు బ్రహ్మాండంగా చేస్తూ ముందుకు పోతున్నారు. ఇటీవల కాలంలో పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. ఈరోజు మీ అందరికీ ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ఇప్పుడే నాగఫణి శర్మ గారు మాట్లాడారు. పరాభవ నామ సంవత్సరం అన్ని విధాలా బాగుంటుందని వారు చెప్పడం జరిగింది. ఇది వాస్తవం కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతీ దంపతులు పాల్గొని శాస్త్రోక్తంగా నిర్వహించిన పంచాంగ శ్రవణాన్ని భక్తి శ్రద్ధలతో ఆలకించారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని, సమృద్ధిగా వానలు కురిసి రైతన్నలకు మేలు కలగాలని ఆకాంక్షించారు. సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని, ప్రతి ఇల్లు సౌభాగ్యంతో నిండాలని కోరుకుంటూ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని జగన్ తన సందేశంలో అభిలాషించారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రీటింగ్స్.
ఉగాది సందర్భంగా ఇక్కడున్న పార్టీ నాయకులు కార్యకర్తలే కాక రాష్ట్రంలో మిగిలిన చోట్ల ఉన్న కూడా నాయకులు కార్యకర్తలే కాక రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుగు వారందరికీ కూడా ఎక్కడున్నా కూడా అందరికీ కూడా ఈ ఉగాది సందర్భంగా అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. నగరంలోని దేవాలయాలు ఉగాది పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి. పలు దేవాలయాల్లో పంచాంగ శ్రవణం జరిగింది. కుటుంబ సమేతంగా భక్తులు ఆలయాలకు వెళ్లి పూజలు గావించారు. ఈ తెలుగు నూతన సంవత్సరంలో జరగబోయే విశేషాలను వివరించారు. నగరంలో బురుజుపేటలో గల ప్రముఖ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం, సంపత్ వినాయక, శ్రీ కోదండరామ ఆలయం, శ్రీ షిరిడి సాయినాథుని ఆలయాలు ఇలా అనేక దేవాలయాలు భక్తులతో రద్దీగా కనిపించాయి. సంప్రదాయ దుస్తులు ధరించారు. ఉగాది పచ్చడి తింటూ ఉగాది పండుగను ఆనందంగా జరుపుకున్నారు. విశాఖపట్నం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. వేద పండితుల మంత్రోచ్చరణలు, శాస్త్రోక్త పూజల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో పంచాంగకర్తలు బ్రహ్మశ్రీ అక్కా జోషుల రమేష్, గిరి శ్రీనివాస శర్మ నూతన సంవత్సర ఫలితాలను వెల్లడిస్తూ ఈ ఏడాది జిల్లా మరింత ప్రగతి పదంలో దూసుకుపోతుందని జోస్యం చెప్పారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్లకు అర్చకులు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఉగాది పచ్చడిలోని షడ్రుచులు జీవితంలో సుఖదుఖాలకు ప్రతీకలని, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పల్లెటూరు కావచ్చు తమిళనాడులో, అక్కడ కూడా ఉగాది పండుగ మేము జరుపుకునే వాళ్ళం. దేవుడి ముందు పంచదార, వేప ఆకు అన్ని పెట్టి మేము పూజించిన తర్వాత తెలుసుకునే వాళ్ళం. సో అంత ప్రసిద్ధి ఈ ఉగాది పండుగకు ఉంది. మన రాష్ట్రానికి పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు జాతీయ కాకుండా మిగతా వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసే ఒక మంచి ఉగాది పండుగ. ఈ నూతన సంవత్సరం మనము పచ్చడితో ఎప్పుడు కూడా మొదలు పెడతాము. ఉగాది పచ్చడి అంటే అందరికీ తెలిసినదే. 6 రకాల రుచులు ఉంటాయి. తీపి కానీ, చేదు, పులుపు, కారం, ఉప్పు, వగరు అని 6 రకాలు రుచులు. ఇవన్నీ కూడా మనము మన జీవితంలో ఎదుర్కొనే రకరకాల అనుభవాలు. ఈ అనుభవాలు అన్నీ కూడా వీ షుడ్ టేక్ ఇట్ ఇన్ అవర్ స్ట్రైడ్ అండ్ దెన్ మూవ్ ఫార్వర్డ్. ఈ ఫెస్టివల్ని ఒక ఫెస్టివల్ ఆఫ్ జాబ్స్ అనొచ్చు. మొత్తం 10,000 న్యూ పోస్టులకి మొత్తం నోటిఫికేషన్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ మధ్యలో మనమే దాదాపు ఒక 6,000కు పైగా పోలీస్ కానిస్టేబుల్స్. ఇట్లా ఏ అయితే ఈరోజు యువతకి ఉపాధి ఉందో దాని మీద ప్రభుత్వం చాలా దృష్టి పెట్టింది. చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తూ ఉన్నాం. ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం, రెండు కూడా కార్యక్రమాలని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్న విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి చివరిగా మన విశాఖ జిల్లా మరి కలెక్టర్ గారి నాయకత్వంలో చక్కటి ఒక కోఆర్డినేషన్ తోటి విశాఖ జిల్లా ఈరోజు రాష్ట్రంలోనే ఒక హ్యాపెనింగ్ ప్లేస్గా, ఒక డెస్టినేషన్ ఇదేగా అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది. ప్రత్యేకించి టూరిజం కానీ, లేకపోతే ఐటీ కానీ, లేకపోతే మిగతా ఇటువంటి సంబంధించి చూస్తే వైజాగ్ అనేది మనం ఈరోజు ఎలా ఉందో చూస్తూ ఉన్నాం. మనకి ఏదైనా ఒక సమాచారం కావాలన్నా, లేదా ఏదైనా ఒక డౌట్ వచ్చినా మనం డిపెండ్ అయ్యేది గూగుల్. అటువంటి గూగుల్ కూడా మన దగ్గరికి, మన విశాఖపట్నానికి మనకు రావటం అనేది ఇది ఒక గేమ్ చేంజర్. ఆ రోజు హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ ఎలాగైతే హైదరాబాద్ రూపురేఖలు మార్చిందో, గూగుల్ అనేది భవిష్యత్తులో విశాఖపట్నం రూపురేఖలు కూడా మారబోతా ఉంది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు తెలిపారు. నగరంలో టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియాలో ఆయన మాట్లాడారు. పార్టీ యువనేత మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పారు. 10,000 పోస్టులకు పైగా భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందన్నారు.
రాబోయే రోజుల్లో నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఇప్పటికే ఐటీ రంగంలో వేలాది మంది ఉపాధి అవకాశాలు పొందారని తెలిపారు. ఉద్యోగ భర్తీ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని చిరంజీవిరావు అన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే దళారుల మాట నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ టీడీపీ అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరాం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, పోలీస్, ఎస్ఐ, కానిస్టేబుల్, టీచరు, లెక్చరరు, ఏఈ, అసిస్టెంట్ ఇంజనీర్లు, లైబ్రేరియన్లు, వివిధ రకాల ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులందరూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది ఉంటారు. ఈ 20 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులకి ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఈ ఉగాది సందర్భంగా మీ ముందుకి రావడానికి ప్రధానమైన కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో నిరుద్యోగుల జీవితాల్లో ఒక సువర్ణ అధ్యాయంగా లిఖించబడే రోజు ఇది కానున్నది. ఎందుకంత స్పష్టంగా సువర్ణాధ్యాయము అని చెప్పాల్సి వచ్చిందంటే, కేంద్రంలో సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉంటారు. వారు మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఉంటారు. ఆ మాత్రం ఆర్థిక స్తోమత కూడా ఉంటుంది వాళ్ళకి. వీరు ప్రతి సంవత్సరం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఒక సంవత్సరం రాకపోతే నెక్స్ట్ ఇయర్ మరలా నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ కూడా ఉద్యోగం రాకపోతే ఆ నెక్స్ట్ ఇయర్ మరలా నోటిఫికేషన్ వస్తుంది. ఓ ప్రణాళికాబద్ధంగా వారి జీవితాన్ని రూపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. కేంద్రంలో జాబ్ క్యాలెండర్ ఉంది కాబట్టి. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఏళ్ల తరబడి కష్టపడి చదువుతూ ఉంటారు. ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. హెల్త్ పరంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కష్టపడి ఒక నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్లో జస్ట్ ఒక అరమార్కుతోటో 1 మార్కుతోటో వారికి ఉద్యోగం కోల్పోయారనుకోండి, మరలా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియలేని దుస్థితిలో సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఆగాల్సిన పరిస్థితి వస్తుంది. 2029 ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. 39వ వార్డు వైసీపీ అధ్యక్షులు ముజీఫ్ ఖాన్ ఆధ్వర్యంలో ముస్లింలకు రంజాన్ తోఫాను అందజేశారు. పలువురు పేదలకు వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మండిపడ్డారు. ఇప్పుడు ఎన్నికలు జరిగినా తమ పార్టీ ఘన విజయం సాధించడం తథ్యమని అన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. వైసీపీ నేత ముజీఫ్ ఖాన్ మాట్లాడుతూ రంజాన్ విశిష్టతను వివరించారు. సో మన జెండా కింద ఉండడం, మన జెండా ఎక్కడ చూపించండి, ఈ ఆంధ్రాలోని వాళ్ళు మనం పడించుకుంటారు అంతేనే. ఆంధ్రాలో ఎక్కడైనా సరే దానికి అంత పవర్ ఉంది. సో ఈరోజు 39వ వార్డులో దక్షిణ నియోజకవర్గంలో డిజిటలైజేషన్ ఏమో మనం మ్యారేజ్ తర్వాత స్టార్ట్ చేస్తాం. మా అబ్బాయి మ్యారేజ్ ఉండడం వల్ల అప్పటి వరకు ఏం చేయలేదు, జీరోలో ఉన్నాం. ఆ తర్వాత స్టార్ట్ చేసి ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలో మనం నంబర్ 1 పొజిషన్లో ఉన్నాం పర్సంటేజ్లో. సౌత్ కాన్స్టిట్యున్సీ నంబర్ 1 పొజిషన్ పర్సంటేజ్లో. ఎందుకంటే మనకి సచివాలయాలు 67, కొంతమంది సచివాలయాలు 90 ఉన్నాయి, 100 ఉన్నాయి అలాగన. సో దాంట్లో చూసుకుంటే మనం నంబర్ 1 పొజిషన్లో ఉన్నాం. మరి 39వ వార్డు అయితే టాప్ 3లో ఉంది. సో దీనికి కారకులైనటువంటి ముజీబ్ ఖాన్ గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన 39వ వార్డు ప్రజల తరఫున, అలాగే మన 39వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల తరఫున ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి ఇది మనకి ఒక అత్యంతమైన పర్వదినం రంజాన్ మాసం. మరి రంజాన్ మాసంలోని మా 39వ వార్డు కార్యకర్తలకి, నాయకులకి ఈరోజు రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. ఈ తోఫా కార్యక్రమంలో మా గురువర్యులు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు రావడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. అలాగే మా దక్షిణ నియోజకవర్గం మైనార్టీ నాయకులు, మైనార్టీ ప్రెసిడెంట్ బాబ్జీ గారు,
అలాగే శిలార్ గారు, అలాగే మా రావణ గారు, ఇంకా చాలామంది నాయకులు కార్యకర్తలు లోపల ఉన్నారు. కాబట్టి జిల్లాల్లో వివిధ వసతి గృహాలకు చెందిన దివ్యాంగ చిన్నారులతో కలిసి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆత్మీయ విందు నిర్వహించారు. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్ మీడియా కాన్ఫరెన్స్ హాల్లో ఈ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ చిన్నారులతో కలిసి భోజనం చేస్తూ వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని చదువు, ఆరోగ్యం, భవిష్యత్ లక్ష్యాల గురించి వివరాలు తెలుసుకున్నారు. ఈ విందులో సాగర్ నగర్ అందుల ఆశ్రమ పాఠశాలకు చెందిన అంధ విద్యార్థులు, పెద్దజాలారిపేట బీసీ వసతి గృహానికి చెందిన మూగా చెవిటి విద్యార్థులు పాల్గొన్నారు. వారికి వివిధ రకాల వంటకాలతో భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాల చిన్నారులు గీతాలాపన చేసి అందరినీ ఆకట్టుకున్నారు. దివ్యాంగ్ శక్తి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ప్రారంభించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు రాజధానిలో ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్రానికి అంకితం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఉచిత బస్ ప్రయాణం అనేది రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ చేరే విధంగా ముందుకు తీసుకురావడం జరిగింది. ఏ విధంగా స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం జరిగిందో అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క స్పెషల్లీ ఏబుల్డ్ దివ్యాంగులకి ఈ కార్యక్రమం చాలా మేలు జరిపిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా 40% కన్నా ఎక్కువ బెంచ్ మార్క్ డిసబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దాదాపు 20 పైన పర్సన్ విత్ డిసబిలిటీ యాక్ట్లో ఏదైతే గుర్తించి ఉన్న డిసబిలిటీస్ ఉన్నాయో వారు ప్రతి ఒక్కరికి ఈ అవకాశం దొరుకుతుంది. దీని ద్వారా జిల్లాలో ఉన్న దాదాపు 500 బస్సుల పైన ఉన్న సర్వీసెస్ ఏదైతే నడుస్తున్నాయో వాటిలో ఉచితంగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది. కేవలం సిటీ సర్వీసే కాకుండా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్లో కూడా 100% ఫ్రీగా వాళ్ళు ప్రయాణించే అవకాశం ఉంది. దాంతోపాటు ఏసీలో కూడా 50% రాయితీతో వాళ్ళు ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది. ఎస్కార్ట్ ఎవరైతే బ్లైండ్ పీపుల్ని అకంపెనీ చేస్తున్నారో వారికి కూడా 50% రాయితీతో వాళ్ళు ప్రయాణం చేయడానికి అవకాశం మనము కల్పించడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం మన జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కలెక్టరేట్లో కూడా మన దివ్యాంగులు పిల్లలతో పాటు భోజనంతో వాళ్ళతో పాల్పంచుకోవడం జరిగింది. సేమ్ కార్యక్రమం మన మద్దిలపాలెం స్టేషన్లో స్థానిక ఎమ్మెల్యేలు అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు వారిలో ఆధ్వర్యంలో మనము ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి అన్ని సర్వీసెస్లో కూడా వారికి ఈ ఫ్రీ ట్రావెల్ అనేది కల్పించడం జరుగుతుంది. తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన పలువురిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాక్షి, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు, మెడికల్ హై పవర్ కమిటీ డైరెక్టర్ డాక్టర్ బొడ్డేపల్లి రఘు పాల్గొన్నారు. పాత్రికేయుల రంగంలో అటు సమాజానికి ఇటు పాత్రికేయ రంగానికి ఎనలేని సేవలందిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ వి డిజిటల్ న్యూస్ ఛానల్ బ్యూరో చీఫ్ ఎంఎస్ఆర్ ప్రసాద్ను ఉగాది పురస్కారంతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాక్షి మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజానికి అందిస్తున్న సేవలను ప్రశంసించారు. టీజేఎఫ్లు పలు రంగాల్లో విశేషమైన సేవలు అందించిన వారిని గుర్తించి ప్రోత్సహించడం ఎంతో అభినందనీయమన్నారు. టీజేఎఫ్ ఉగాది పురస్కారం పొందిన సీనియర్ జర్నలిస్టు ఎంఎస్ఆర్ ప్రసాద్ను పలువురు పాత్రికేయులు అభినందనలతో ముంచెత్తారు. ఉగాది పురస్కారం అందుకున్న వారిలో మహిళా జర్నలిస్ట్ అనురాధ, బీబీసీ శ్రీనివాస్, సూర్య క్రైమ్ రిపోర్టర్ రాజ్ కుమార్, నేమని హేమసుందర్, వీడియో జర్నలిస్టులు నరేష్, శ్రీధర్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో టీజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జస్ట్ పీటర్, ఎంఎస్ రావు తదితరులు పాల్గొన్నారు. పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఫోరం తరపున ఇస్తారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు కార్డు ఇవ్వడం జరిగింది. ఆ కార్డు ద్వారా మంచి హాస్పిటల్స్లో చాలా తక్కువ ఖర్చులో చెకప్ చేయడం జరుగుతుంది. కానీ మన అందరికీ తెలుసు ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అంటే చాలా ఎక్కువ ఖర్చులు అవుతాయి. అది వినకడి ఆరోగ్యం ఉండొచ్చు, ఆయన కుటుంబ సభ్యుల వైద్యం కోసం ఖర్చులు ఉండొచ్చు, పిల్లల కోసం ఉండొచ్చు.
ఎన్నో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని 35వ వార్డు మాజీ కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు తెలిపారు. తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. కార్పొరేటర్గా 5 ఏళ్ల కాలంలో వార్డులో ఎన్నో కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు. కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రజలకు అనేక మౌలిక వసతులు కల్పించానని అన్నారు. తనను గెలిపించిన ప్రజలకు సేవ చేసే రుణం తీర్చుకున్నానని విల్లూరు భాస్కర్రావు తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు అందించిన సహకారంతో వార్డులో భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలిగానని చెప్పారు. ప్రజలు ఇచ్చిన ఏదైతే కౌన్సిల్ సమావేశంలో గలమిప్పమని ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చేయమని ఒక అవకాశం ఇచ్చి ఉన్నారో ఆ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల తాలూకా నమ్మకాన్ని విశ్వాసాన్ని చూరగొనే విధంగా ప్రతి ఒక్క ఏదంటే ప్రజా సంస్థలు ఏవైతే ఉన్నాయో మౌలిక వసతులు జీవీఎంసీ తరపు నుంచి ఒక వార్డు కార్పొరేటర్ ఏ విధంగా అయితే మౌలిక వసతులు కల్పించాలో త్రాగునీరు కానివ్వండి, అలాగే యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ కానివ్వండి, అలాగే కాలువలు కానివ్వండి, వీధి రోడ్లు కానివ్వండి, వీధి దీపాలు కానివ్వండి, ప్రతిదీ కూడా ప్రజలకి మౌలిక వసతులు కల్పించడంలో నిర్విరామంగా 5 సంవత్సరాలు కూడా కృషి చేశానని చెప్పేసి ఈ మీడియా ద్వారా మీకు తెలియజేసుకుంటాను. మన ప్రాంత ప్రాముఖ్యత, విశిష్టతను చాటి చెప్పేందుకు సాహితీ సంబరాలు కళింగాంధ్ర లిటరేచర్ ఫెస్టివల్ పేరుతో నిర్వహిస్తున్నట్లు కార్యక్రమం నిర్వాహకులు వెల్లడించారు. ఈ సందర్భంగా విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సాహితీ జాతర విశాఖపట్నంలో పౌర గ్రంథాలయంలో ఈ నెల 29న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రచయితలు, కవులు హాజరవుతున్నారన్నారు. ఒరిస్సా జైపురం సంస్థానం రాజు విశ్వేశ్వర చంద్రచూడ్ దేవ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్టు తెలిపారు. ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య కెఎస్ చలం మాట్లాడుతూ రైటర్స్ అకాడమీ, సమతా సాహితీ, సిక్కోలు బుక్స్, ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక సంయుక్తంగా కళింగాంధ్ర లిటరేచర్ ఫెస్టివల్ 2026 నిర్వహించనున్నట్లు తెలిపారు. చెప్పాలంటే మార్చి 29 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విశాఖ పబ్లిక్ లైబ్రరీలో జరుగుతుంది సభ. ఇప్పటి వరకు ఏ విధంగా ఆర్థిక దోపిడీ జరిగింది, వనరులు ఎలా దోపిడీ చేయబడ్డాయి ఉత్తరాంధ్రలో, కళింగాంధ్రలో, రాజకీయ దోపిడీ ఏ విధంగా జరిగింది, ఇప్పటిదాకా ఒక్క ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఈ ప్రాంతం వారు లేరు ఈ నియోజకవర్గాలలో. దీనికి కారణం ఏంటి, సామాజిక, సాంఘిక, సాంస్కృతిక దోపిడీ ఎలా జరిగింది, ఇవన్నీ కూడా చర్చించేందుకు ఈ యొక్క కళింగాంధ్ర లిటరేచర్ ఫెస్టివల్ పూనుకుంది. అలాగే చరిత్ర, బుద్ధుని కాలం నుంచి ఉన్న యొక్క బౌద్ధ చరిత్ర, తర్వాత అశోకుని చరిత్ర, తర్వాత కారవేలుని చరిత్ర, తర్వాత జైపూర్ మహారాజులు, గజపతి రాజుల చరిత్ర, ఎంతో విస్తృతమైన చరిత్ర ఉంది. సాహిత్యం ఉంది, మనకి కళాకారులు ఉన్నారు. 29వ ఆదివారం 10 గంటలకి జైపూర్ మహారాజా ప్రారంభిస్తారు. 5 సెషన్లు ఉంటాయి. దేని గురించి అంటే ఈ చరిత్ర గురించి, ఈ సాహిత్యం గురించి, ఇక్కడ జరిగిన నాటకాలు ఏంటి, ఇక్కడ జరిగినటువంటి కథలేంటి, ఇక్కడ ఉన్నటువంటి విమర్శ ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ ఏం చేసింది. కెప్టెన్ రామారావు కూడలి రేణుకా ఎల్లమ్మ ఆలయంలో పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణం నుంచి నేటి వరకు 26 ఏళ్లగా ఆలయ అభివృద్ధిలో భాగస్వాములుగా నిలిచి అమ్మవారి సేవలో పాలు పంచుకున్న దాతలు, ఆలయ కమిటీ సభ్యులను సత్కరించారు. అనంతరం ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పీలా వెంకట అప్పలనాయుడు, ఆలయ శాశ్వత దాత కళ, హాస్పిటల్ అధినేత డాక్టర్ కళ, డాక్టర్ పివి రమణమూర్తులకు అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పీలా వెంకట అప్పలనాయుడు, డాక్టర్ పివి రమణమూర్తి ఈ పరాభవనామ సంవత్సరం ప్రజలందరికీ మేలు చేకూర్చాలన్నారు. రేణుకా ఎల్లమ్మ ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆలయ కార్యదర్శి బొడ్డు పోలారావు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్న టీడీపీ దక్షిణ ఇన్ఛార్జి సీతంరాజు సుధాకర్, డాక్టర్ రమణమూర్తి, ఇతర దాతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు కర్రి నీలకంఠం, ముఖ్య సలహాదారులు బొడ్డేటి ప్రసాద్, కమిటీ ప్రతినిధులు పంపాన గణేష్, బడే నాగరాజు, సత్యనారాయణ, వాసుపల్లి నారాయణ, మధు, సతీష్, పాకలపాటి అప్పారావు, గల్లగళ్ల సత్యవతి, ఆలయ అర్చకులు కామేశ్వర శర్మ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రేణుకా ఎల్లమ్మ గుడి ఆలయ కమిటీ సభ్యులు, మా మిత్రులు అందరి తరపున నూతన ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ఉగాదిని పురస్కరించుకొని మా ఆలయ కమిటీ సభ్యులందరూ ప్రసాద వితరణ చేసే కార్యక్రమంలో నా దగ్గర కూడా రావడం జరిగింది. వారందరికీ ధన్యవాదాలు.
అమ్మవారి ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులు ఎల్లకాలం ముఖ్యంగా ఆ ప్రాంతం మా మిత్ర బృందం అందరి మీద, వారి కుటుంబాల మీద, అల్లిపురం ఏరియా భక్త జనకోటి అందరికి పైన ఉండాలని కోరుకుంటున్నాను. మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పరాభవనామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు. రేణుకా ఎల్లమ్మ ఆవరణలో జరుపుకున్నటువంటి ఈ పరాభవనామ సంవత్సర ఉగాది ఉత్సవాలు అందరిలో కూడా ఆనందాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 41వ వార్డు వైసీపీ కార్యాలయంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. వార్డు మాజీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వార్డు ఇన్ఛార్జ్ కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలకు ఉగాది కానుకలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పూర్ణిమ మాట్లాడుతూ తన 5 ఏళ్ల పదవీ కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చానని, సేవకు రిటైర్మెంట్ ఉండదన్నారు. భవిష్యత్తులోనూ ఇదే రీతిలో ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. తనకు కేటాయించిన మున్సిపల్ విభాగం జిల్లా అధ్యక్ష పదవికి పూర్తి న్యాయం చేస్తూ 98 వార్డుల్లో మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కోడిగడ్ల శ్రీధర్ మాట్లాడుతూ తమ హయాంలో అవినీతికి తావు లేకుండా 41వ వార్డు అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలిపామని, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల అభ్యున్నతి కోసం రాజీలేని పోరాటం చేస్తామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అలాగే 41 వార్డు కార్యకర్తలకు, పార్టీ పెద్దలకు, అలాగే మా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి, బొత్స సత్యనారాయణ గారికి, మా వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, కేకే రాజు గారికి, కన్నబాబు గారికి, అలాగే పార్టీ పెద్దలందరికీ కూడా నమస్కారం. అలాగే ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 41 వార్డు ప్రజలందరికీ కూడాను నిన్నటితో మా 5 సంవత్సరాలు కూడా పూర్తయ్యి, నేను ఏదైతే మాట ఇచ్చానో మీ అందరికీ ఎలక్షన్ ముందు అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. మీకు అంటే నా ఉద్దేశంలోని రిటైర్మెంట్ అనేది, సేవకు ఎప్పుడు రిటైర్మెంట్ లేదు. 41 వార్డులో ఎప్పుడు ముందు ఎలా చేసామో 5 సంవత్సరాలుగా ఎలా చేసినామో ఇక మీదట కూడా అదే సేవలు కొనసాగుతూ ఉంటాయి మా నుంచి. అందరికీ నమస్కారం. ముందుగా 41 వార్డు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, వాళ్ళందరూ కుటుంబాలు ఈ నూతన సంవత్సరంతో క్షేమంగా ఉండాలని, ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా కోడిగుడ్ల పూర్ణిమ గారు, మా వైఫ్, నిన్నటితో కార్పొరేటర్ కాలం ముగిసింది. అయినా ప్రజలు ఎలాగైతే మేము 5 సంవత్సరాలు సర్వీస్ చేస్తామో అలాగే ప్రతిసారి చేస్తూ ఉంటాం. మధురవాడ చంద్రంపాలెం దుర్గాలమ్మ కోవెలలో ఆరామ ద్రావిడ సంఘం విశాఖ శాఖ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవం, పంచాంగ ఆవిష్కరణ మరియు పఠన కార్యక్రమం శ్రీ వేమకోటి సుబ్బలక్ష్మి నరసింహ శర్మ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర కార్యవర్గ సభ్యులు జోష్యల శివప్రసాద్ శర్మ, శ్రీ సుసరావు సింహాచల శర్మ ముఖ్య అతిథులుగా, ధార్లపూడి అప్పల రాధాకృష్ణ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. జ్యోతిష్య రత్న డాక్టర్ పెంటా శేషుబాబు పంచాంగ పఠనం చేస్తూ రాబోయే ఏడాదిలో భారతదేశం ఆర్థిక, సైనిక, రాజకీయ రంగాల్లో ముందంజలో ఉంటుందని, పంటలు సమృద్ధిగా పండుతాయని, అయితే బంగారం, వెండి, పెట్రోల్ ధరలు పెరుగుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దుర్గాలమ్మ కోవెల ప్రధాన అర్చకులు పట్నాల హరిప్రసాద్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జరిగిన ఉగాది వేడుకలు. వేడుకల్లో పాల్గొని రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఉగాది వేడుకలు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో వెల్లివిరియాలని ఆకాంక్షించిన జగన్.
రాష్ట్రంలో కూటమి పాలన యువతకు వరమన్న టీడీపీ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు. నిరుద్యోగ యువతి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడి. నగరంలో తెలుగు జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగిన ఉగాది సంబరాలు. సీనియర్ పాత్రికేయుడు వి డిజిటల్ బ్యూరో చీఫ్ ఎంఎస్ఆర్ ప్రసాద్ను సత్కరించిన పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.